మీరు పెద్ద క్లాస్కి వచ్చి హైయర్ వచ్చేసారు కదా 5వ క్లాస్కి 4వ తరగతి 5వ తరగతి 4, 5 తరగతుల్లోకి వచ్చేసారు. మీకు ఇవన్నీ అక్షరాలన్నీ పరిచయమే. ఇవన్నీ అక్షరాలు మీకు ఇది వేరే చెప్పక్కర్లేదు. కానీ ఈరోజు టీవీలో చూశాను నేను. ఆయన ఎవరంటే నాగపడి శర్మ గారు వేద విజ్ఞానంలో చెప్పారు. ఏంటి తెలుగు నేర్చుకోకపోతే ఎలాగా, తెలుగు పద్యాలు పాడలేకపోతే ఎలాగా, ఆంధ్రులు అందరూ తెలుగు పద్యాలు అన్నీ నేర్చుకోండి, చదవండి, తెలుగు నోరుండి అన్నీ ఉండి మనకి తెలుగు ఉండి తెలుగు భాషను అలా వదిలేయకూడదు, ఆంధ్ర భాష అని పద్యాలు చదవమని చెప్తున్నారు. అందులో ఎంత అర్థం ఉంటుంది, ఎంత గొప్ప తెలుగు. మన నోరు ఉంది, మనకి ఎందుకు తెలుగు పద్యాలు చదువుకున్నప్పుడు అని ఆయన బాధపడుతున్నారు. అందుకని మనం తెలుగు పద్యాలు ఎప్పుడూ కూడా మనకి వదలకూడదు, మన తెలుగుని మనం తక్కువ చేసుకోకూడదు. ఇప్పుడైతే ఒకటి వేమన పద్యం చెప్పుకున్నాం. ఏంటంటే అది ధనము కూడబెట్టి దానంబు చేయక. కూడబెడతామే మన పని, ఇంకెవరికో పైసా దానం ధర్మం చేయమన్నమాట. తాను తినక లెస్స దాచుగాక. తినకుండా తాడు కూడా తిండంట, కొంతమంది తాను తింటారు. ఇతను తాను కూడా తినక లెస్స బాగా దాస్తాడంట, చాలా బాగా దాసేస్తాడు, వచ్చిందల్లా దాసేస్తాడు అనమాట. తేనెటీగ కూర్చి తెలవని వారుందరా. తేనె ఏం చేస్తుంది, తేనెటీగలు ఏం చేస్తాయి పాపం, కొంచెం కూడా తినము, పొట్టలోపలికి వెళ్ళలేము, ఆ గొంతుకులో పెట్టుకుని వచ్చి ఆ గుండెలో పెట్టేస్తాయి. తేనె గదులు ఉంటాయి కదా, తేనె అంతా దాసేస్తాయి. రేపు మనమే తింటాం, చక్కగా ఏ కాలంలోనైనా ఏ వర్షాకాలమో ఎప్పుడో మనం తిందామని చెప్పేసి చక్కగా దాస్తాయి. అదేమైనప్పుడు తెలుగురికి ఎలా అనే తేనెటీగ కూర్చి తెలవనోడు ఎవరైనా ఉన్నారో దాచి 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 ఏమవుద్ది, మనం కింద ఇలా మంట పెట్టేసి వాటిని అన్నింటినీ పంపించేసి అది తెచ్చేసుకుని నెయ్యి పిండి వేసుకుని శుభ్రంగా అన్నింటిలో వేసుకుని మన మానవులు ఎంతో ఆనందంగా జుర్రేసుకుంటూ తింటారు తేనె. అందుకని ఏం చేయాలి, ధనము కూడబెట్టి కూడా దానము చేసుకోవాలి, కొంత మనం దాచుకోవాలి, కొంత దానం చేయాలి, ఇతరుల అవసరాలకు ఇవ్వాలి, ధనాన్ని అలా సద్వినియోగపరచుకోవాలి. అలాగే తాను తినాలి. ఎవరైనా కొంచెం ఆకలికి వచ్చిన వాళ్ళకి కానీ అవసరానికి వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం భోజనం పెట్టాలి, ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. తేనెటీగలాగా దుర్వినియోగం కాదు, కానీ పాపం వాటి బుర్రకు తెలియదు, దాచుకుందాం అలా దాచుకుంటే. కానీ దాన్ని చూసి మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. కూర్చి ఎవరికి వెళ్ళిపోతాయి. అందుకని మనం ఎప్పుడు కూడా మనకి ఎంత కావాలో అంత అనుభవించి కొంత దాచుకుని కొంత ఇతరులకు ఇచ్చి అందరం అలాగా ప్రజాహితంగా జనహితంగా అందరితోనే పంచుకుని ఇలాగా ఉండాలి. అది ఈ తెలుగు పద్యాల్లో ఈ పద్యం చాలా మంచి పద్యం, వేమన గారిది. అలాగే ఈ సెలవుల్లో మీరు తెలుగు పద్యాలన్నింటినీ చదవటం, అర్థం తెలుసుకుంటాం. మన తెలుగు పద్యాలు ఈ రేపొద్దని ఎప్పటికైనా మీకు ఈ జీవితంలో మీకు ఎదురవుతాయి ఇలాంటి అనుభవాలు. ఈ పలానా అప్పుడు మనం చదువుకున్న వేమన గారి పద్యం ఎలా ఉంది అని మీకు జ్ఞానం అవుతుంది. తెలుగు పద్యాన్ని తెలుగు భాషని మనం వదిలిపెట్టుకోకూడదు. బాగుంది ఇవాళ తెలుగు క్లాస్, నాకు కూడా నచ్చింది. రేపొద్దున్న మళ్ళీ హిందీ క్లాస్ చెప్పుకుందాం. బాయ్.